హాయ్ ఫ్రెండ్స్, ఈ 4G సిమ్ వాడే వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని చాలామందికి కాల్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఈ విధంగా 4G యూజ్ చేస్తున్నారు, మీకు 5G అప్డేట్ చేసి ఇస్తాము, మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ డీటెయిల్స్ కేవైసీ డీటెయిల్స్ పంపిస్తే చేసిస్తామనేసి కాల్స్ అనేది చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఒకటి అనుకోవాలి, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోగలరు. ఎందుకంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే మీ మీద లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీ అకౌంట్ నుంచి డబ్బులు కూడా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల మీరు 4G మొబైల్స్ ఏమైనా వాడుతూ ఉంటే ఇవన్నీ నమ్మకండి. మీకు అలా 5G సిమ్ కావాలంటే ఫస్ట్ మీ ఏరియాలో టవర్ సిగ్నల్స్ అనేది కరెక్ట్గా ఉందా చూడండి. ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలన్నమాట. అక్కడ వెళ్తే మీకు అదే 4G సిమ్ మీకు 5G సిమ్గా అప్డేట్ చేసి ఇచ్చేస్తారనమాట. అంతేగాని మీరు ఆన్లైన్లో ఎవరో కాల్ చేస్తే మీరు ఎలాంటి డీటెయిల్స్ అనేది పంపించకండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు కొత్తగా ఫోన్ కొనేటప్పుడు అప్పుడు మీరు చూసుకోండి, మీ ఏరియాలో టవర్ వస్తుందా లేదనేసి చూసుకొని నెక్స్ట్ 5G అనేది అప్డేట్ చేసుకోండి. అంతేగాని సిగ్నల్ లేకుండా మీకు 4G కొంతమందికి రాదనమాట సరిగా. అలాంటప్పుడు మీరు 5G చేసుకుంటే కూడా మీకు సిగ్నల్ అనేది ప్రాపర్గా రాదనమాట. అందువల్ల అవన్నీ చూసి చేసుకోండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే చాలామంది మూవీ లోన్స్ గురించి చాలా మెసేజ్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చాలా ఇచ్చేస్తుంటారు అనమాట. మీ డేటా అనేది థర్డ్ పార్టీ యాప్కి చాలామందికి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి కొంతమందికి ఇలా అమ్ముకుంటారనమాట మన మొబైల్ నెంబర్స్ని. ఆ మొబైల్ నెంబర్స్ టార్గెట్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్కామ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మోస్ట్లీ లోన్ తీసుకున్న వాళ్ళు కొంతవరకే కాదు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు ఎలాగైనా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎన్నో విధాలుగా మీకు కాల్స్ అనేది ఏదో ఒకటి చెప్పి కాల్స్ అనేది చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. అందువల్ల మీరు కొంతవరకైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన లోన్ మొత్తం పే చేసి బయట వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇలాంటి స్కామ్స్ అనేది మీకే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తాం మొత్తం డీటెయిల్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మన మైక్రోఫోన్ సెట్టింగ్స్ కూడా ఆన్లో పెట్టి ఉంటాం అనమాట మన మొబైల్లో. అలా సెట్టింగ్స్ అన్నీ క్లోజ్ చేస్తే యాప్ అనేది వర్క్ అవ్వదు. అందువల్ల మనం తప్పకుండా సెట్టింగ్స్ అన్నీ ఆన్లోనే పెట్టి ఉంటాము. అందువల్ల మోస్ట్లీ లోన్స్ యాప్స్ ఇలాంటి ఆన్లైన్లో ఏదైనా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన వాళ్ళు కొంతవరకు మీరు బయట వచ్చే వరకు సేఫ్టీగా ఉండండి. అందుకోసమే వీడియో అనేది చేసినాను నేను. అందుకే చాలామంది 4G వాడుతూ ఉంటారు నాకు తెలిసి. అందువల్ల నేను వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనే చేసినాను. నెక్స్ట్ అదేవిధంగా మన విలేజ్ సైడ్లో ఉండే వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు టార్గెట్ చేసేది మన విలేజ్ సైడ్ నుంచే. ఎందుకంటే టౌన్లో ఇవన్నీ ఎక్కువ పట్టించుకోరు. మనమే 4G సిమ్ యూస్ చేస్తూ ఉంటాం ఎక్కువ మంది. అందువల్ల 5Gకి అప్డేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందువల్ల మోస్ట్లీ వాళ్ళు మనమే టార్గెట్ అనేది చేస్తారు వాళ్ళు. అందువల్ల మీరు ఏదైనా తీసుకోవాలా 5G అప్డేట్ చేసుకోవాలంటే జియో షోరూమ్కో లేకపోతే మీరు ఏ సిమ్ చేసుకోవాలో ఆ షోరూమ్కి వెళ్ళి చేసుకోండి. అంతేగాని ఆన్లైన్లో ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో చేసినాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.